హాయ్ ఆల్, దిస్ ఈస్ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య దిమ్ము. మొన్న గుత్తొంకాయ మసాలా కర్రీ చేశా కదా, దానికి కాంబినేషన్గా బగారా రైస్ కూడా చేశా అనమాట. నా స్టైల్లో బగారా రైస్ ఎలా వండిద్దో చూడండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసాక పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా కొంచెం గోల్డ్ కలర్లో ఫ్రై అయ్యాక అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసి పుదీనా ఉంటే పుదీనా కూడా వేసి, ఆ రోజు నా దగ్గర లేదని వేయలేదనమాట. నేను 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నా. 2 గ్లాస్ ఆఫ్ రైస్కి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ క్వాంటిటీ అనమాట. వేసి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీ ఆఫ్ రైస్ కూడా అందులో వేసేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, ఒకవేళ చాలకపోతే ఉప్పు కూడా ఇప్పుడే వేసి ఒకసారి కలిపేసి హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆగాక మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసి అన్నం మగ్గిపోతే అయిపోయినట్టే.